అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఏకంగా ఇద్దరు సీఐలపై వేటు పడేలా చేసింది. ఒక లేడీ మహిళలను యువతులను ఎరగా వేసి పలువురిని బ్లాక్మెయిల్ చేసి లక్షలు దండుకున్న దందా పోలీసు వర్గాల్లో కాకరేపుతోంది. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఫలితంగానే అనంతపురం డివిజన్ లోని ఇద్దరు సీఐలను వీఆర్కి పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మరో కొందరి పాత్ర పైన విచారణ సాగుతోంది. ఇంతకీ ఈ హనీ ట్రాప్ ఏ రేంజ్ లో జరిగిందంటే ఒక్కొక్కరి వద్ద 5 లక్షల నుంచి 25 లక్షల వరకు సదర్ లేడీ డాన్ వసూలు సాగించిందని చెబుతున్నారు. బాధితులు ఒక్కొక్కరు వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఈ హనీ ట్రాప్ దందాకి మాస్టర్ మైండ్ ఓ కిలాడి లేడీ అని పోలీసులు నిగ్గు తేల్చారు. రంగమ్మ అలియాస్ చిన్ని అనే ఓ మహిళ ఈ దందాన్ని సాగించింది. డబ్బున్న వాళ్లను వృత్తి వ్యాపారాలు సాగించే వారిని టార్గెట్ చేసుకుని వారికి మహిళలను యువతులను ఎరగా వేసి తిరిగి వారికి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఈ దందా నిర్వహించారు. చిన్ని అనే మహిళ డబ్బున్న వాళ్లను గుర్తించి వారికి యువతులను ఎరగా వేసి తీయటి మాటలతో ఇంటి వద్దకు పిలిపించి తర్వాత వారి నగ్న వీడియోలు చిత్రీకరించి తద్వారా వారిని బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు గుంజటం ద్వారా ఈ దందా సాగింది. పైగా సదరు ఈ లేడీ కిలాడీకి రాజకీయ నాయకులు కొందరు పోలీస్ అధికారులతో పరిచయాలున్న కారణంగా ఇంతకాలం ఈ దందా బయటకు రాలేదు. అయితే సదర్ గ్యాంగ్ లోని విభేదాల నేపథ్యంలో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హనీ ట్రాప్ ద్వారా దందా సాగిస్తున్న ముఠా 2 గ్రూపులుగా విడిపోవడంతో డబ్బుల లావాదేవీల వద్ద వచ్చిన గొడవల నేపథ్యంలో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పైగా ఈ గ్రూపులకు పోలీసులు పంచాయతీ చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ప్రత్యేకించి నగ్న వీడియోలు బహిర్గతం చేస్తామంటూ తనని బ్లాక్మెయిల్ చేసి తన నుంచి 4.5 లక్షల రూపాయలు గుంజారంటూ గార్లదిన్న మండలానికి చెందిన ఓ బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడంతో ఎస్పీ జగదీష్ ఈ ఘటనపై పూర్తి విచారణ సాగించారు. దీంతో పాటు జయ అనే మరో మహిళ కూడా పాపంపేటకు చెందిన 70 ఏండ్ల వ్యక్తిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసింది. ఈ ఘటనపై కూడా సదరు బాధితుడు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె, అనంతపురం రూరల్, అనంతపురం నగరంతో పాటు రాప్తాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు బాధితులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కొందరు పోలీసులు కూడా వారితో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించి ఎస్పీ జగదీష్ సీరియస్ గా తీసుకొని విచారణకు ఆదేశించారు. విచారణ నేపథ్యంలో రాప్తాడు సిఐ హర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్కి పంపించారు. హనీ ట్రాప్ కేసులోని నిందితులతో రాప్తాడు సిఐ హర్షకి సంబంధాలున్నట్లు విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో పాటు హనీ ట్రాప్ విషయంలో బాధితులు ఫిర్యాదులు చేసిన 3 టౌన్ సిఐ స్పందించలేదు. దీంతో ఇరువురిని డిఐజీ వద్ద రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు మరికొందరి కానిస్టేబుళ్ల పాత్ర మీద కూడా విచారణ సాగుతోంది. మొత్తం ఈ వ్యవహారం అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి గార్లదిన్నె వాస్తవాలు ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మన ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పారంట, మీరు రండి అనంతపురంలో మనం మీతో సర్వే చేయించుకున్నాను. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ వచ్చి ఊరుకున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా అంగడికి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరన్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు.
ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని మేము ఇట్లా పనులు చేస్తున్నాము అంతా అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనే ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాది. ఇంత అయిపోయిందిరా దాని సంసారం నాశనం అయిపోతుంది, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు యాక్చువల్గా. ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనే చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగా ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకొని చెప్పినారు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళ ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడైతే గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు మరి రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షం ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది, 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద, 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1,02 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసేదానికి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం.